హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉషా కిచెన్ రెసిపీస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ వీడియోలో ఒక స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. అవి లీవ్స్ అండి. సో ఇలా లీవ్స్ లాగా డిఫరెంట్ స్టైల్లో మన పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. సో ఈ లీవ్స్ అనేవి లోపల జ్యూసీగా బయట క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇలా డిఫరెంట్గా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇకైతే ఇంగ్రీడియంట్స్ చూద్దాం. సో నేను ఇక్కడ ఒక కప్ మైదా తీసుకున్నాను, అదేవిధంగా ఒక కప్ పంచదార తీసుకున్నాను, అదేవిధంగా సోడా ఉప్పు తీసుకున్నాను, అదేవిధంగా వేడి చేసి పెట్టిన నెయ్యి తీసుకున్నాను. సో ఇప్పుడైతే మనం పిండిలో నేను సోడా ఉప్పుని కలుపుకుంటున్నాను. అదేవిధంగా వేడి చేసి పెట్టిన నూనెని కూడా వేస్తున్నాను. మీరు నూనెకి బదులు నెయ్యిని కూడా యూస్ చేయొచ్చు. సో ఇక్కడ ఆయిల్ అయితే మనకి క్రిస్పీగా మంచిగా వస్తాయి. సో ఇప్పుడైతే మనం వేడిగా ఉంటుంది కదా, సో స్పూన్తో మిక్స్ చేసుకుందాం. సో మిక్స్ చేసుకున్నాం కాబట్టి అదేవిధంగా కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకుంటూ చేతితో మంచిగా కలుపుకోవాలి. సో ఈ విధంగా కొద్ది వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకుందాం. ఎలా అంటే మనకి చపాతీ పిండి ఉంటుంది కదండి, అంతకన్నా కొద్దిగా సాఫ్ట్గా కలుపుకోవాలి. సో చూడండి మనకి సాఫ్ట్గా వచ్చింది కదా. ఒక 15 మినిట్స్ అట్లా పక్కన పెట్టేసుకుందాం. ఇంకొద్దిగా సాఫ్ట్గా తయారవుతుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడైతే ఒకసారి మిక్స్ చేసుకుందాం. సో ఇప్పుడైతే మనం కొద్దిగా చిన్న ఉండని తీసుకొని చపాతీని రుద్దినట్టు రుద్దుకోవాలి. సో కొద్దిగా పిండిని యాడ్ చేసుకుంటూ పైన రుద్దుకుంటూ వల్ల అతకుండా ఉంటుంది. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా రౌండ్ కాదండి, పలకలుగా రుద్దుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. సో కొద్దిగా ఎక్స్ట్రాస్ ఏమన్నా వస్తే నైఫ్తో ఇలా సమానంగా కట్ చేసుకోండి. అప్పుడు మనకి ఇంకొంచెం నీట్గా కనిపిస్తుంది అన్నమాట. సో చూడండి, నేను అన్ని వైపులా ఇలా తీసేస్తున్నాను, పలకల్లాగా వచ్చేసింది. సో ఇప్పుడైతే చిన్న ఘాట్స్ పెట్టుకోవాలి మనం. ఇక్కడ చూపిస్తున్న విధంగానే ఘాట్స్ పెట్టుకోండి. కొద్దిగా వదలాలి. స్టార్టింగ్ ఎండింగ్ కొద్దిగా వదిలేసి మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలి. సో ఇలా ఘాట్లు పెట్టుకున్నాం కదండి, లైట్గా పైన పిండిని చల్లుకోవాలి. ఎందుకంటే మనం ఘాట్స్ పెట్టాం కదండి, సో అవి ఇంకొంచెం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు విడివిడిగా మంచిగా పొరల్లాగా కనిపిస్తుంది అనమాట. అందుకని పిండిని చల్లుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఎడ్జెస్ మాత్రం వాటర్తో తడి చేసుకోవాలి. సో ఇలా ఒకసారి ఫోల్డ్ చేసుకొని ప్రెస్ చేయండి గట్టిగా, విడిపోకుండా ఉంటుంది మనం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు. సో అదేవిధంగా ఇంకొకసారి కూడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు కూడా ఒక ఫోల్డ్ చేయాలి. చూడండి, ఇలా ప్రెస్ చేయండి గట్టిగా, ఊడిపోకుండా ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, మనం కట్ చేసాం కదా, ఎంత బాగా వచ్చాయి కదండి. సో ఒక్కసారి ఇలా మెలిక తిప్పినట్టు తిప్పండి. ఇక్కడ చూపిస్తున్న వీడియోలో, నేను చెప్పడం కన్నా వీడియోలో చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఒకసారి ఇది కూడా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఎందుకంటే మరీ మందంగా ఉన్నా కూడా మెత్తగా ఉంటుంది కదా. సో లీఫ్ లాగా రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చింది కదండి. సో ఇలా మనం పిండిని చల్లుకున్నాం కాబట్టి చూడండి ఎంత విడివిడిగా వచ్చేసాయి పొరలు కూడా. మనకి లీఫ్ చూడండి ఎంత చక్కగా ప్రిపేర్ అయిపోయింది. సో నేను అన్ని లీవ్స్ కూడా ఇలానే ప్రిపేర్ చేసుకున్నాను. సో అన్నీ బాగా వచ్చాయి కదండి. ఇప్పుడైతే మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని. సో నేను ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ కొద్దిగా వేడవ్వాలి. సో అప్పుడు ఒక్కొక్కటి ఫ్రై చేసుకుందాం. సో చూడండి, ఒక్కొక్కటి వేసుకోండి. సో ఒకసారి కదిలిద్దాము, ఎందుకంటే మరి వేసినామంటే కదిలిస్తే ఇరిగిపోతుంది కదా. సో అందుకని చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయింది. చూడండి లీఫ్ కూడా మనకి చక్కగా కనిపిస్తుంది. ఇలా వెరైటీగా పిల్లలకి చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. సో ప్రిపేర్ అయిపోయింది కదండి, మనమైతే ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. సో అదేవిధంగా మిగతా లీవ్స్ కూడా వేసుకుందాం.
ఇది కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి మనకి ఆయిల్ కూడా మంచిగా వేడైంది కదండి. సో బాగా ఫ్రై అవుతున్నాయి. చూడండి ఎంత బాగా వచ్చాయి కదండి పొరలు పొరలుగా. సో లీఫ్లు అయితే ప్రిపేర్ అయిపోయాయి ఫ్రెండ్స్. అన్ని లీఫ్స్ ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదండి. సో ఇప్పుడైతే మనం పంచదార పాకం కూడా పట్టుకోవాలి. సో ఇప్పుడు నేను స్టవ్ మీద ఒక మందపాటి గిన్నెను పెట్టుకున్నాను. అదేవిధంగా ఒక కప్ పంచదారని యాడ్ చేసుకుంటున్నాను. సో అదేవిధంగా ఒక హాఫ్ కప్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో ఈ పంచదార బాగా కరిగిపోవాలి. మేము అవసరం లేదండి, జస్ట్ కరిగిపోయి ఇట్లా చేతులు మనం పట్టుకున్నప్పుడు ఇట్లా అతుక్కోవాలి అన్నమాట. అట్లా వస్తే మనకి పాకం ప్రిపేర్ అయిపోయినట్టే. సో చూడండి చక్కగా బూడకలు కూడా వచ్చేస్తున్నాయి. ఇట్లా అతికిస్తే మనకి చేతులు అతుక్కోవాలి. సో ఆ విధంగా వచ్చినప్పుడు మనం లిప్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఆ లిప్స్ పాకంలో ముంచుకోవాలి. ఒక 3-4 మినిట్స్ అలా ఈ పాకం మొత్తము లిప్స్కి పట్టేలాగా అటు ఇటు తిప్పుతూ ఉండాలి. అప్పుడు మనకి చాలా జ్యూసీగా పైన క్రిస్పీగా చాలా బాగుంటాయండి. సో చూడండి స్వీట్ కూడా మనకి చక్కగా పట్టేసింది. సో ఫ్రెండ్స్ చూడండి అంతే అండి, ఎంతో ఈజీగా మనకి ఇలా వెరైటీగా చేసి పెట్టండి. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. సో ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయకపోతే తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. మరిన్ని తెలుగు రుచుల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.